ఆయన ఆజానుబాహుడు కాదు, పెద్దగా అందగాడేం కాదు. కానీ గోపికా కృష్ణుడిలా ఉండేందుకు తాపత్రయపడుతున్నాడు. మంత్రి కావాలన్న కోరిక తీరిపోయింది. కలెక్షన్లతో ఖజానా నిండిపోయింది. ఇక తీరాల్సిన కోరిక ఆ ఒక్కటే అనే దురాలోచన ఆయన పుర్రెలో పుట్టుకొచ్చింది. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా కనిపించిన ఆడవారిని ఆట వస్తువుగా చూస్తున్నాడట. చిల్లర చేష్టలతో చీత్కరించే విధంగా ప్రవర్తిస్తున్న ఆమాత్యుడి పేరిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజ్ న్యూస్ కి వచ్చిన ఫిర్యాదులతో ఆ మంత్రిపై వేసిన ప్రోమోపై విస్తృత చర్చే జరుగుతోంది. ఇప్పటికే మంత్రి మీద గుర్రుగా ఉన్న సీఎం రేవంత్ ఆయన తీరుపై ఆరా తీసినట్లు సమాచారం. అందరి గోడు వింటారని, ఏ సమస్య వచ్చినా చెప్పుకోవచ్చని భరోసా ఇచ్చిన టీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మీనాక్షి నటరాజన్ ఆమాత్యుడి వైఖరిపై స్పందించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మహిళా అధికారులకు తప్పని వేధింపులు. సీనియర్ జర్నలిస్టును కూడా వదలని అమాత్యుడు. కామాతురాణం న భయం న లజ్జ అంటే కామంతో పీడింపబడే వారికి భయం ఉండదు, సిగ్గు ఉండదని అర్థం. ఆ నారుడిని గుర్తు చేసేలా వికృత చేష్టలకు ఆ అమాత్యుడు క్యార్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. మహిళ కనిపిస్తే చాలు మైకంతో ఊగిపోతున్నాడట. పార్టీ సహచరులైనా, అధికారులైనా, జర్నలిస్టులైనా నేనింతే అంటూ అందరితో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారట. ఆయన మంత్రి, అది కూడా కాసులు కురిపించే శాఖకు. ఎమ్మెల్యేగా గెలిచిన ఫస్ట్ టైమే మినిస్టర్ పోస్టు కొట్టేశారు. ముఖ్యమంత్రి కూడా ఆయన్ను అందలమెక్కించి కీలకమైన శాఖల్ని అప్పగించేశారు. అంతేకాదు ఆయనను తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి జిల్లాకు ఇన్ఛార్జిగా నియమించారు. ఇప్పటికే ఆ మినిస్టర్ ఎవరో అర్థమయ్యే ఉంటది. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రెలేనట్టుగా ఉంది అమాత్యుడి తీరు. తన హోదా, తన వయస్సు మర్చిపోయి బరితెగిస్తున్నారు. పర్ఫార్మెన్స్ తో పనితీరును ప్రూవ్ చేసుకోమంటే పాడు పనులతో మంత్రి పదవికే మచ్చ తెస్తున్నాడు సదరు మినిస్టర్. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏదన్నా అంటే నాకు తెలియని రాజకీయమా, నేను చేయని ఉద్యమమా అంటూ తన ఉద్యమ కార్డును ప్రయోగిస్తున్నాడు. మంత్రి గారి వాలకంతో విసిగెత్తిన ముఖ్యమంత్రి ఆయనకు ప్రాధాన్యతను తగ్గించారట. తన జిల్లాలోనూ లీడర్లలో పరపతి తగ్గడంతో ఐడెంటిటీ క్రైసిస్ తో ఆయన తెగ సతమతమవుతున్నారట. కనిపించిన ప్రతి మహిళ వద్ద దేఖో మేరా మేనరిజం అంటూ పులిహోర కలిపేస్తున్నారట. మినిస్టర్ రివ్యూ మీటింగ్ కు వెళ్తే ఓ మహిళా అధికారినికి మతిపోయే అనుభవం ఎదురైంది. లేడీ ఆఫీసర్ అనే సోయి లేకుండా ఆకతాయి కుర్రాడిలా అసభ్య ప్రవర్తనతో తనలోని వికృత రూపాన్ని బయటపెట్టాడు ఆ అమాత్యుడు. అదేంటని నిలదీసిన సదరు మహిళా అధికారినితో, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలని చూస్తే అక్కడికి రారు, ఇక్కడే ఉంటారనే బ్రహ్మానందం డైలాగు గుర్తొచ్చేలా మంత్రి గారి వాలకం కనిపించింది. రాత్రిపూట ఇళ్లకు, ఆఫీసులకు పిలిపించి మంత్రులు వేధిస్తున్నారు. తక్షణమే వాళ్లను బర్తరఫ్ చేయాలన్న బండి డిమాండ్లను స్వాగతిస్తున్నారు బాధిత మహిళా ఉద్యోగులు. ఇప్పటికే రాజ్ న్యూస్ ప్రోమోతో ఏఐసీసీ వర్గాలు ఆరా తీసినట్టు తెలుస్తోంది. పార్టీకి డ్యామేజ్ కాకుండా దిద్దుబాటు చర్యలకు ఢిల్లీ పెద్దలు ఉపక్రమిస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఆ మినిస్టర్ మళ్లీ వార్తల్లోకొచ్చారు. ఓ సీనియర్ మహిళా జర్నలిస్టు పట్ల ఆయన వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉందట. ఆయన వద్దకు ఇంటర్వ్యూ కోసం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఆమెతో షేక్ హ్యాండ్ ఇచ్చి, నీ చేతులు చాలా మెత్తగా ఉన్నాయనడంతో ఒక్కసారిగా ఆ మహిళా జర్నలిస్టు కంగు తిన్నారట. వెంటనే తాను పనిచేస్తున్న సంస్థ యాజమాన్యానికి చెప్పి సదరు మహిళా జర్నలిస్ట్ గోడును వెళ్లబోసుకుంది. తన అనుచిత వైఖరిపై ప్రత్యర్థులు దుమ్మెత్తిపోసినా అమాత్యుడి తీరు మారడం లేదట. ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో అనుచరులు సైతం విస్మయానికి గురవుతున్నారట. మీడియా కోడై కూసినా డోంట్ కేర్ అంటున్నారట. మంత్రి పదవి ఉన్నప్పుడే అన్ని అనుభవించాలన్న ధోరణితో పరితెగించిపోతున్నారట. అందుకే మంత్రి గారి బాగోతాన్ని నిర్భయంగా బయటపెట్టింది రాజ్ న్యూస్. త్వరలోనే మరిన్ని ఆధారాలతో వరుస కథనాలు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది రాజ్ న్యూస్.